వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. కడప జిల్లా బద్వేలు పట్టణంలో వరుస చోరీలతో పట్టణ ప్రజలు బంబీలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఇంటిలో నుండి బయటకు వెళ్లాలంటే ఒకంత ఆలోచించే పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని త్యాగరాజు కాలనీలో నిశశ్రీ కాశీ విశ్వనాథ స్ఫటిక దేవాలయం పక్కనే ఉన్న ఓ ఇంటిలో మిట్ట మధ్యాహ్నం దొంగలు చొరబడి తలుపు పగలగొట్టి బీరువాలో దాచుకున్న 15,000 డబ్బులు జత కమ్మలను దోచుకెళ్లారు. ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉన్న ఈ ప్రాంతంలో దొంగలు చొరబడ్డారు అన్న విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంటిలోని బాధితులు ఉదయం ఇంటి నుండి వృత్తి పని నిమిత్తం బయటకు వెళ్లారని సాయంత్రం 4 గంటలకు వచ్చి చూసే లోపల తలుపు పగలగొట్టి బీరువా తెరిచి అందులోని సామాగ్రి అంతా కింద పడేసి నగదు బంగారు దోచుకెళ్లారంటూ బాధితులు వాపోతున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశామని, పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు వచ్చి పరిశీలించి వెళ్లారంటూ బాధితులు పేర్కొన్నారు. జత కమ్మలు 12,000 రూపాయలు డబ్బులమ్మా. ఎట్లో ఆ లోపల బీరువా చూడలేదు, నాకు బీరువా ఉంది చూడలేదు. ఇది ఈ పక్క ఈ అరలోట్లే ఈ అరలో గుడలు ఈ బీరువాలో ఒకటి మొత్తం అన్ని తీసేసిండ్రు. మీరు వచ్చేటప్పటికి అట్టే తెచ్చింది ఆ వాకిలి ఈ బీరువా అన్ని తెచ్చిపెట్టున్నారు. నేను కాదు ఫస్ట్ లేదన్నా, నేను ఏబిఆర్ స్కూల్లోకి పనికి పోయినా. రమీజా, దుర్గం రమీజా. నేను ఏబిఆర్ స్కూల్లోకి పనికి పోయినా. మా ఇంటి చెక్క పనికి పల్లెకు పోయినాడు. 9:30కు నాకు ఫోన్ చేసినాడు, నేను పల్లెకు పోతాడా అని. సరే అన్నాడు. ప్లస్ బాక్స్ కోసమని 2 గంటలకు ఇంటికి వచ్చేకల్లా ఈ బీరువా డోరు 2 పగలగొట్టి ఉన్నారు. మీరు వచ్చేతలకి అన్ని ఓపెన్లోనే ఉన్నాయి. మేమేం కూడా టచ్ కూడా చేయలేదు పోలీసులు వచ్చే వరకు కూడా. 12,000 లెక్క ఒక జత కమ్మలు. కమ్మలు బంగారమా? బంగారమే. ఎంత ఉంటాయి? అప్పట్లో అంటే చాలా ఏళ్ళు అయింది తీసుకొని. ఇప్పుడు 20,000 30,000 అయితే అనుకుంటా. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారమ్మా? ఇచ్చినాం సార్. ఏం చెప్పారు వాళ్ళు? చూద్దామని ఫోటోలు తీసుకొని పోయినారు. అన్ని ఫోటోలు తీసుకొని పోయినారు. ఇక్కడ డోర్ కాడ బీరువా దగ్గర వాళ్ళు వచ్చే వరకు మేమేం టచ్ కూడా చేయలే.